హాయ్ అండి. వెల్కమ్ టు మామూస్ ఫుడ్. ఇవాల్టి వీడియోలో దహి మిర్చిని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనలో చాలా మందికి పప్పన్నం, సాంబార్ రైస్, పెరుగన్నంతో పాటు చల్ల మిరపకాయలు దానిలో నంచుకొని తినడం అంటే చాలా ఇష్టం. చల్ల మిరపకాయలే కాకుండా ఇలా కర్రీ చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేయొచ్చు. మరి ఎక్కువ శ్రమ లేకుండా 10 నిమిషాల్లో ఈ దహి మిర్చిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కారం తక్కువ ఉన్న మిరపకాయలని తీసుకోవాలండి దీనికోసం. దీని తొడిమలు తీసేసి ఈ మిరపకాయలని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మిరపకాయను ఇలా చాకుతో మధ్యలోకి చీరుకోవాలి. మిరపకాయలు పొడవుగా ఉంటే మధ్యలోకి కట్ చేసుకొని ఇలా అన్నిటికీ మధ్యలోకి చీరుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవడానికి కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సోంపు వేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వాడకుండా ఒక 2 మినిట్స్కి కలుపుతూ ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి వేయాక మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను వేసి మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ మిరపకాయలు మాడకుండా పైన తెల్లగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. మాడితే మనకు అంత టేస్ట్ రావు. ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న మసాలా పొడిని దీంట్లో వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్, అలానే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసి మరొకసారి అంతా కలిపేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేగాక అరకప్పు వరకు కమ్మటి పెరుగుని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. పెరుగు గడ్డలు గడ్డలుగా ఉండకుండా బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ముందే బీట్ చేసుకున్నాక దీంట్లో వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్కి 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసి మరొకసారి కలిపేసుకుంటే సరే. ఇలా సింపుల్ గా దహి మిర్చిని ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దహి మిర్చి ఇక మీ ముందుంటుంది. ఈ దహి మిర్చిని చపాతీలోకి, అన్నంలోకి, పప్పుచారుతో ఇంకా బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈజీగా అలాగే 10 నిమిషాల్లో అయిపోయే ఈ దహి మిర్చిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలా పెట్టారంటే వాళ్ళు ఫిదా అవ్వాల్సిందేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.